7,000 రూపాయల్లో ఏదో కష్టంతో ఏదో లేకపోతే యాక్సిడెంట్ అయితే నాకు తెలిసి కనీసం 15 లక్షలు 20 లక్షలు ఉపయోగపడతాయి. మీ కుటుంబానికి ఎంతో ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా మంది డ్రైవర్లు మీ పిల్లలను చూసుకోవాలి. చాలా మంది ఆటో డ్రైవర్లు కూడా మీరు ఒకటి తెలుసుకోవాలి. చిన్న చిన్న పిల్లవాళ్ళు తోలుతున్నారు ఆటో. అలాంటి తోలుకోకుండా లైసెన్స్ దానికి ఒక వయసు కూడా నిర్ధారించడం జరిగింది. ఆ వయసు నిండిన తర్వాతే మీ ఆటోలు తోలడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా అలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్ననే మా తెలుగుదేశం పార్టీ నిన్ననే కనుక్కున్నా అతను ఈ ఒక గ్రామ పెద్ద ఏమన్నా మీ పరిస్థితి ఏమి ఇలా ఉందంటే, లేదమ్మా నేను ఇక్కడ రోడ్లో నిలబడింటే ఒక యువకుడు వచ్చి నాకు బైక్ తో తగిలిచ్చి అతనికి తల తగిలిపోయింది. నా పరిస్థితి కూడా 2-3 నెలలు నేను కోమాలో ఉండి ఇప్పుడే బయటకు వచ్చానని చెప్తే, అంటే ఇతర పరిస్థితి కూడా ఇబ్బందికరంగా తయారైపోయింది. ఇప్పుడే మన ఆర్టీఓ గారు చెప్పారు, ఎవరన్నా బైక్ తోలేవాళ్ళు కూడా లైసెన్స్ కలగాలి. అలాగే లైసెన్స్ తో పాటు హెల్మెట్లు కూడా ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా కూడా లైసెన్స్ సంబంధించి ఆటో డ్రైవర్లకు లైసెన్స్ సంబంధించి ఏదైనా మీకు కష్టం వచ్చినా ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆర్థికంగా మీరు లైసెన్స్ తీసుకోలేని పరిస్థితి ఏదైనా మీకు ఉంటే, మీ సొంత ఆటో మీకు ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మీకు కావాల్సిన లైసెన్స్ సంబంధించిన డబ్బులు కూడా మేమే కట్టి మీకు లైసెన్స్ ఇప్పించే ఏర్పాట్లు కూడా చేస్తాము. ఏదైనా కూడా మీరు ఫస్ట్ మారాలి. మీరు మారితేనే మీ కుటుంబాలు కూడా బాగుంటాయనేది మా అందరి ఆశయం. ఈ రోజు ఆశ అనుగుణంగానే మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా ఆటో సోదరులకి ఈ రోజు వాళ్ళ అకౌంట్ లో 15,000 రూపాయల జమ అయిందంటే ఎంతో ఆనందంగా మీకు కూడా చూపించడం జరిగింది. ఇది మా కూటమి ప్రభుత్వం. మా ప్రభుత్వం ఎప్పుడైనా చెప్పిన మాట చెప్పినట్టు చేస్తుంది. చెప్పని కూడా ప్రజలకు అవసరమైతే అవి కూడా నెరవేరుస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన స్పీచ్ మనం అందరం కూడా ఒక్కసారి ఒక 15 నిమిషాలు ఆయన స్పీచ్ వినాల్సిన అవసరం మన అందరికి కూడా ఉంది. చాలా మంచి సలహాలు ఇస్తారు. మీకు కూడా ఇంకా ఏదైనా ఉంటే మీకు కూడా సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ నాయకులకు, అలాగే పార్టీ పెద్దలకు, అలాగే ముఖ్యంగా ఆటో నాయకులకు, ఆటో యూనియన్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్డీఏ.